సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సెంటిమెంట్స్ నీ ఒక్కడికే కాదురా, అందరికీ ఉంటాయి. ఇది నా చెల్లెలు ప్రాణాలు తీసుకున్న సెలైన్ బాటిల్, పసిబిడ్డల్ని బలి తీసుకున్న సెలైన్ బాటిల్. ఇందులో సారానే ఉంది. ఇది ఇప్పుడు నీ కొడుకు బాడీలోకి ఎక్కిస్తాను. చౌడప్ప ఒక్కగాని ఒక్క కొడుకు. ఒక్కొక్క క్షణం గడిచిపోతే మళ్ళీ నీ కొడుకు నీకు దక్కదు. మర్యాద చెప్పు. నీ బాబు కోసం నీ జీవితాన్ని ఎందుకురా నాశనం చేసుకుంటావు? చెప్పు. చెప్తాను. నీ చెల్లెలు నన్ను కొట్టిందని పగబట్టాను. ఒంటరిగా వస్తుంటే కిడ్నాప్ చేయించి మా గోడౌన్కి రప్పించాను. అక్కడ మాతో ఫైట్ చేసి సారా ఉన్న సిలన్ బాటిల్తో పారిపోయింది. చెప్పబోతే నిజంగానే చంపేలా ఉన్నాడు. అక్కడి నుంచి వెంటపడితే ఆమె హాస్పిటల్లోకి పారిపోయింది. మరి హాస్పిటల్ ఎవరు చెప్పారు? నాకు తెలీదు. నాకు తెలీదు. కావాలంటే మా సెలైన్ బాటిల్స్ వల్లనే పిల్లలు చనిపోయారని నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ తను సంపద్దు. నా చెల్లెల్ని ఎవరు చెప్పారు? చెప్పకపోతే ఇప్పుడు నిజంగా నేను చెప్తాను. చెప్పు. Please give him some water. ఎస్పీ గారు, ఆ గోవర్ధనం గారు నన్ను ఇన్స్పెక్టర్ని చంపడానికి ప్రయత్నించాడు. నేను తప్పించుకున్నాను. కానీ ఇన్స్పెక్టర్ని నా కళ్ళ ముందే దారుణంగా చంపేశాడు. యూనిఫామ్ సంబంధించిన నేమ్ ప్లేట్ మీద శ్రావణ్ కుమార్ అని ఉంది. ఈ రివాల్వర్ కూడా శ్రావణ్ది. కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన జీప్ ఇది. కాబట్టి ఆ గోవర్ధన్ గారు ఎక్కడున్నాడో గాలించి పట్టుకోండి.
షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ నేను తీసుకొస్తాను. కనపడగానే కాల్చి పారేయండి. ఏమిటన్నయ్యా? శ్రావణ హత్య కేసుల ముద్దాయి గోవర్ధన్ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే షూట్ చేశానమ్మా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని హాస్పిటల్కి అంబులెన్స్ పంపించాను. నువ్వు వెంటనే బయలుదేరి రావాలమ్మా. మాయా, వాడు బ్రతకడానికి వీల్లేదు. నాకు ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన ఆ దుర్మార్గుని బ్రతికించాలని ఎందుకు చూస్తున్నావు? గిరిజా, అవునమ్మా, వాడు చావాలి. వాడు చస్తేనే నాకు మనశ్శాంతి. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నా పసుపు కుంకల్ని తీసేసిన ఆ రాక్షసుడిని నువ్వు బ్రతికించడానికి వీల్లేదమ్మా. చావుని భగవంతుడు నిర్దేశిస్తాడు, బ్రతుకుని డాక్టర్ ఆదేశించాలి. పవిత్రమైన వైద్య శాస్త్రం చదివింది ప్రాణాలు పోయటానికే గాని వ్యక్తిగతమైన కక్షలతో మనుషుల్ని చంపడానికి కాదమ్మా. నా భర్త శవాన్ని కూడా కళ్ళారా చూడనివ్వకుండా చేసి ఏ హిందూ స్త్రీకి పట్టని కర్మ నాకు పట్టించిన వాడికి ఊపిరిపోయడానికి నీకు మనసు ఎలా వస్తుందమ్మా? నీ ఎదుటున్నది హిందూ స్త్రీ, కానీ తల్లిగా కాదు, డాక్టర్గా. తల్లి హృదయం వేరు, డాక్టర్ హృదయం వేరు. నీకసలు హృదయమే లేదు. నేను నీ కన్న బిడ్డనై ఉంటే కన్న తల్లిగా నా గురించి ఆలోచించేదానివి. గొడ్డాలివి కాబట్టి నా బాధ నీకు అర్థం కావడం లేదు. చూడమ్మా, నా చెల్లెలు బిడ్డల్ని కనలేని గుడ్రాలు కాదమ్మా. నీ తండ్రి రెండో పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీకెక్కడ అన్యాయం జరుగుతుందోనని భయపడి ముందు తనకు బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని తర్వాత మీ నాన్నని పెళ్లి చేసుకుందమ్మా. గిరిజ, నువ్వన్న మాటకు తల్లిగా క్షమించగలను, కానీ ఒక పేషెంట్ ప్రాణం కాపాడదంటే మాత్రం డాక్టర్గా క్షమించలేను. అదన్నయ్య. వచ్చిందా? ఇంకా రాలేదు. ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చేలా ఉన్నాడా? అవును, వాడికి ఆపరేషన్ జరగకపోతే డెఫినెట్గా చస్తాడు. అయితే ఆపరేషన్ జరగకుండా నేను చూస్తాను. ఈ పోలీసు వాళ్ళకి తుపాకీ గుండెల గురించి తెలుసు కానీ మనిషి గుండెల గురించి తెలియదు భయ్. తుపాకీ పేల్చుడు ఎన్కౌంటర్ అని చెప్పు.
చేంజ్ ద పొజిషన్. అతనికి అనెస్థేషియా ఇవ్వండి. ప్లీజ్ స్టాప్. డాక్టర్, నేను మీ అల్లుడిని చంపానని మీరు నమ్ముతున్నారా? అది అప్రస్తుతం. ప్రస్తుతం నువ్వు నా పేషెంట్వి. నిన్ను కాపాడటం నా ధర్మం. నో డాక్టర్, నాకు ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఆ పేరుతో నీ ప్రాణం తీస్తాననుకుంటున్నావా? మీరేమిటో నాకు తెలుసు. బట్ నేను నిర్దోషినని మీరు నమ్మకపోతే నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే. నువ్వు నేరస్తుడని నమ్మలేదు కనుకే ఇంత దూరం వచ్చాను. థ్యాంక్స్ డాక్టర్. రిలాక్స్. థ్యాంక్ యూ. సో వాడు భవానీతో ఏం చెప్పాడో మీకు తెలియదన్నమాట. పోలీసులకు మనం ఏదేమన్నా చెప్పాడేమో. చెప్పినా వాళ్ళేం చేయలేరు. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, మీ పేరు మేం చెప్పలేదు కాబట్టి అర్జెంటుగా మనకు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. అదేమిటి సార్ అలా ఉన్నారు? మీతో చేతులు కలిపి తప్పు చేశానా అని. మొగుళ్ళు వదిలిన ఆడది మనసు మార్చుకున్నంత మాత్రాన మొగుడు మళ్ళీ కాపురం చేయుడు. పైగా జరిగిన నేరంలో మాకు శిక్ష తక్కువ, మర్డర్ చేసిన మీకు శిక్ష ఎక్కువ. ఆపరేషన్ టేబుల్ మీద ఎంతమందిని చంపలేదు. వాళ్ళల్లో ఆ పిల్ల ఒకటని మనసు నిబ్బరం చేసుకోండి, వెళ్ళిపోండి. అతను ఎప్పుడు కస్టడీలో తీసుకోవచ్చు? బతికినప్పుడు. పోతాడా? సీనియర్ పోలీస్ ఆఫీసరు కదా, బాగానే కలిచాం. ఒక వారం తర్వాత ట్రై చేయండి. ఈ రోజే కదా పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకునేది. నీకు నయమే డిశ్చార్జ్ అయితే కదా తీసుకుపోయేది. వచ్చిండ్రు కొడుకులు గట్లనే